దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వలోకనాయాధిపతైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. కీర్తన గ్రంథం 14:2. ప్రియా సర్వలోకనాయాధిపతైన దేవాదేవుని బిడ్డలారా, పరిశుద్ధుడు, మహిమాస్వరూపుడు, ఉన్నతుడు, సర్వోన్నతుడైన దేవాదేవుడి యేసుక్రీస్తు ఉన్నత నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. దేవాదేవుణ్ణి మనం వేగం కలిగి వెతికితే ఆయన తప్పకుండా మనకి విజయవంతమైన ఆత్మకార్యం జరిగించగల గొప్ప దేవుడు. వివేకం కలిగి దేవుని వెతికివారు కరలేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. అవును, మనకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని ఉపయోగించి వెతికితే ఆయన దొరుకుతాడు. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుని కనుగొనుటలో చాలామంది అజాగ్రత్తగా ఉన్నారు. జీవగల దేవాదేవుని బిడ్డలారా, ఏది కనిపిస్తే అది, ఎవరు చూపిస్తే అది, దేనిని నిలబెడితే దానిని దేవునిగా మానవులు భావిస్తూ ఉన్నారు. దీనికి గల కారణం వారి అజాగ్రత్త మాత్రమే. ఈ అజాగ్రత్త వలన అనేక ప్రమాదాలు జరుగుతాయి. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఒక స్త్రీ 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికే వరకు జాగ్రత్తగా కూడా వెతుకుతుంది కదా. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 గొర్రెలు అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు వెదకి వెళ్ళడా? జీవగల దేవాదేవుని బిడ్డలారా, ఈ 2 సంఘటనల పరమార్థం దొరికే వరకు వెతకడం శ్రమతో కూడిన అనుభవం. దీనికి కావలసింది దేవుని బిడ్డలారా అంచెంచలమైన పట్టుదల, దీక్ష, కాంస, సహనము, ఓర్పు దేవుని బిడ్డలారా అవసరం. కైన ప్రియులారా, మరి నిజదేవుని కనుగొంటకు ఇవన్నీ మానవునికి అవసరమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్ణమైన మనసుతో వెతకాలి. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నిజమే, చాలామంది పనులు చేస్తారు కానీ మనసు పెట్టి చేయరు. తాము ఇష్టపూర్వకముగా, హృదయపూర్వకంగా ఎవరైతే కనుగొనవలెనని ఆశతో వెతుకుతారో అట్టి వారికి దర్శన భాగ్యాన్ని కలుగు చేయటానికి నిజదేవుడు సిద్ధంగా ఉన్నాడు. వెదకుడి మీకు దొరుకును. వివేకంతో జాగ్రత్తగా మనస్ఫూర్తిగా వెతికితే అట్టి వారికి దొరుకుతానని ఆ దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నన్ను నేను మీకు కనుపరుచుకుందును. ఇదే యెహోవా దేవుని వాక్కు. జీవగల దేవుని బిడ్డలారా, దేవుని వెతికిదాం. దేవుడు తప్పకుండా మనకు దొరకడు. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా యేసునామములో తండ్రికి మహిమార్థంగా ఆ జీవగల దేవాదేవుణ్ణి వెతుకుదాం. ఇప్పుడే ఆ దేవాదేవుడు మన ప్రత్యక్షమై మన జీవితంలో, మన కుటుంబాల్లో సమస్త ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడు. వివేకం కలిగి దేవుని వెతుకువారుగా దేవాదేవుని వెతుకుదాం. ఆ దేవుని కృపను మనం పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని కృప మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారి, సర్వకృపానిధి మీకు వందనాలు, స్తోత్రాలు నాయమూర్తి. ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మలను ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. వాగ్దాన సురుడా, వాగ్దాన నేత్రుడా, వాగ్దాన అద్వితీయుడా, బిడ్డలందరినీ ఆశీర్వదించండి. బిడ్డలందరూ లోటుపాట్లు సవరించండి, అక్కర్లను తీర్చండి, ఆయుధారోగ్యాలు ప్రసాదించండి. కృపాక్షయం బిడ్డలందరికీ దయచేసి ఏ శోధన కానీ కీడు కానీ బిడ్డలకు లేకుండా, శోధన కీడు నుండి బిడ్డలు తప్పించండి. ఎలాంటి భయము, ఆందోళన బిడ్డలో లేకుండా బిడ్డలందరినీ ప్రభా పరిశుద్ధాత్మని అభిషేకంతో బలపరచండి. దేవ వివేకం కలిగి నిన్ను వెతుకువారుగా మీ పిల్లలను బలపరచండి. ప్రభా నీకు స్తోత్రం. ఎల్లప్పుడూ నీ శాశ్వతమైన ప్రేమ బిడ్డలతో ఉంచి వీళ్ళందరికీ జయ విజయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధనాన్ని ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. జయముగల దేవాదేవుని బిడ్డలారా, డిసెంబర్ 1వ తారీఖు ఒమేగస్వరంలో క్రిస్మస్ పరలోక స్తుతుల పండుగ జరుగుతున్నది. మరియు డిసెంబర్ 25వ తారీఖు మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన రండి యేసు పిలుస్తున్నాడు పరిచర్యలో జరుగుతున్నది. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకను ప్రభువుకు పంపించండి. మేము ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవాదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మీతో నిత్యం ఉండాలని, దేవుని యొక్క కృపాకిరణాలు మీతో ఉండాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తాం. మా ఫోన్పే నెంబరు 9440442637. దయచేసి ప్రభు నామానికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా మీ యొక్క అర్పణ చెల్లించమని తెలియపరుస్తున్నాను.